మార్నింగ్ అండ్ హ్యాపీ సేవర్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క రెండవ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నట్టు ప్రారంభ పాటగా సాంగ్ నెంబర్ 347 347వ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సాంగ్ నెంబర్ 347 దినదినము వినయులమై దేవుని ప్రార్థించదము. దిన దినము వినయులమై దేవుని ప్రార్థించెదము. దిన దినము వినయులమై దేవుని ప్రార్థించెదము. ఘన కరుణ ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం.
2:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. ఈ వాక్యాన్ని గురించినాక ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, మీకే వందనాలు తండ్రి. వేలాది స్తోత్రాలు ప్రభువనైనా ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని సన్నిధిలో నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినారయ్యా, మీకు వందనాలు తండ్రి. అనేక మంది గొప్పవారు చూడలేనటువంటి తండ్రి ఈ యొక్క గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారయ్యా. ఎల్లవేళలా మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచండి. మీరు ఎంతో ఉన్నతంగా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ యొక్క అనేకమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అనునిత్యము మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నాయన యొక్క ఫోన్లలో ఆన్లైన్ ద్వారా తండ్రి నాయన అనేక మంది నాయన మీ యొక్క వాక్యాన్ని వినిచుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆయన పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క సాతాను శోధన వల్ల తండ్రి దేవాలయానికి రాలేక తండ్రి అనేక మంది గృహాల్లో నాయన ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తుండగా ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క ప్రసన్నత ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క ఆత్మను నింపి తండ్రి నేను వారి యొక్క అవసరతలు తీర్చి ప్రభు విశ్వాసంలో బలపరచండి తండ్రి. నేను ఇది చాలా ప్రాముఖ్యమైన సమయమని ప్రతి హృదయం గుర్తెరిగి తండ్రి నీ ఎందుకు విశ్వాసంలో బలపడటకు సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ యొక్క కృపను తోడుగా ఉంచి నాయన ఎంతో నా తండ్రి భక్తి శ్రద్ధలతో నడిపించేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి యొక్క నాయన సబ్బాతపడి నాయన ప్రార్థనా కార్యక్రమాన్ని నా తండ్రి నాయన రెండవ ఆరాధన ప్రారంభించుకుంటుండగా తండ్రి మీ యొక్క కృప నుంచండి తండ్రి. మీ యొక్క సేవకులు తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని మీ యొక్క సేవలు నడిపించుకున్నటువంటి అనేక మంది సేవకులు తండ్రి నాయన మరి ముఖ్యంగా తండ్రి పాస్టర్ గారు వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి మీ యొక్క ఆత్మతో బిడ్డను నింపండి తండ్రి. మీరు ఆ బిడ్డ నోటి పూరగా ఉండి మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడండి. మా నడతల్లో మేము తండ్రి విన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకొని తండ్రి విశ్వాసంలో స్థిరంగా తండ్రి నాయన నీకు ప్రియమైన బిడ్డగా నా తండ్రి నమ్మకమైన బిడ్డగా యోగ్యమైన జీవితాన్ని జీవించి తండ్రి నమ్మకమైన దాసులుగా మేము ఉండుటకు నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాకు నాయన నేను ఈ యొక్క వాక్యం మాకు నా తండ్రి ఎంతో ఆత్మీయ ఆదరణగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు తండ్రి. అనేక మంది నాయన ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో తండ్రి అనారోగ్యాలతో బాధపడుచున్నారయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వైద్యులకు పరమ వైద్యుడిగా మీరుండి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన అనేక మంది నాయన చెప్పుకొని వ్యాధి బాధలతో నా తండ్రి బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. విశ్వాసంలో స్థిరమైన నాయన బలమైన నమ్మకము కలిగి బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా నా తండ్రి నాయన ఈ యొక్క తండ్రి పరిశుద్ధ విశ్రాంతి నాయన అనేక మంది నా తండ్రి నాయన అనేక దేవాలయాల్లో నా తండ్రి ప్రార్థన జరుగుతుండగా ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ యొక్క కృపనుంచండి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకనూ నా తండ్రి విశ్వాసులుగా బలపరచమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి మీరే మహిమగంతా ప్రభావాలు పొంది విశ్రాంతి దీవులు మా పైన మెండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఎండ్ ఇట్ నౌ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎండ్ ఇట్ అంటే ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడతో మనం ముగించాలి. అంటే ఈ యొక్క మనం చెప్పుకునేటటువంటి ప్రోగ్రాం గురించి కాదు ముగించడం, అంటే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దేవునికి నచ్చని క్రియలు ఆడవారి పట్ల ఈ యొక్క పరిస్థితులలో జరుగుతున్నాయి. ఎందుకంటే చిన్న బిడ్డ, యవ్వనస్తురాలు, ముసలావిడ అనే భేదాలు లేకుండా అనేక మంది ఈ యొక్క లోకం వైపు చూస్తూ లోక సుఖభోగాల కొరకు ఆడపిల్లల్ని ఎంతో వేధిస్తూ వారి యొక్క జీవితాన్ని బలి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితి అనేది ఆగిపోవాలి అని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి ప్రార్థనాపూర్వకంగా అడగాలి. విశ్వాసులు బలపడి ఇటువంటి కార్యక్రమాలను కనుక ఆప్ చేసి అనేక మందికి మనం కనుక దేవుని గురించి చెప్పగలుగుతూ అనేక మందిని విశ్వాసంలో బలపరుస్తూ అనేక మందికి మంచి సుబుద్ధిని దయచేయాలని దేవుని మనం కోరుకున్నట్లయితే, ఎందుకంటే
అనేక మంది లోకం వైపు మగవారు లోకాన్ని చూస్తూ లోక సుఖం కొరకు తను మంచిగా చెడు ఆలోచించకుండా ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొంతమంది ఆడపిల్లలు చనిపోవడానికి కూడా కారకులు అవుతున్నారు. కాబట్టి అలాంటి దుష్కార్యాలు ఇక్కడితో ఆపి వారందరూ మారు మనసు పొంది దేవునిని ఎరిగి మంచి వ్యక్తులుగా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ సహోదర ప్రేమ కలిగి జీవించాలని ప్రతి క్రైస్తవ అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని పంచుకొని ఈ యొక్క చెడ్డ కార్యాలు ఎప్పటికప్పుడు ముగింపు అవ్వాలి, ఎవరు కూడా మళ్ళా ఎలాంటి దుర్మార్గుల యొక్క లోకంలో తయారవ్వకూడదు అని ప్రతి విశ్వాసి కూడా విశ్వాసంలో అనేక మంది నేర్చుకున్న ప్రతి విశ్వాసి అనేక మందిని ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఆ చెడ్డ క్రియల నుంచి వారిని దూరపరిచి దేవునికి దగ్గర చేయాలని మనకి ఈ యొక్క అడ్వాంటేజ్లు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఎండిగ్నం అనే ప్రోగ్రామ్ అనే కార్యక్రమం. కాబట్టి ప్రతి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రతి అడ్వాంటిస్ట్ స్త్రీ ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆత్మీయత బలాన్ని కలిగి అనేక మంది దుర్మార్గుల్ని దేవుని మార్గంలో నడిపించడానికి బాధ్యత తీసుకొని మనకి, ఎందుకంటే మన చిన్నవారమే ఎందుకు పనికిరారు లేకపోతే ఏ పని చేయలేము బలహీనులు మనం అనుకోవచ్చు, కానీ దేవుడు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాడు. దేవుడిని అడగాలి మనం. దేవుడు అందరికీ సమృద్ధి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అందరికీ కావాల్సినటువంటి ఆదరణనే ఇస్తాను. ఆదరణకర్తనే మనకి దేవుడు ఇచ్చేళ్ళాడు, పరిశుద్ధాత్మని. ఆదరణకర్తతో మనం అనేక మందిని విశ్వాసంలో బలపరుద్దాము. ఆడవారిని ఈ యొక్క విపత్తుల నుంచి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించి విశ్వాసంలో బలపరచాలి. ఇదే ఈ యొక్క కార్యక్రమంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ అనేవాళ్ళు ఆడవారు మేము చెయ్యలేము అనుకోకుండా దేవుని పైన భారాన్ని పెట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడి అనేక మంది ఆడవారిని రక్షించడానికి మన ముందుగా మనం దేవుడు మనపై పెట్టినటువంటి భారాన్ని ఫుల్ఫిల్ చేసి దేవునికి యోగ్యకరంగా మనం జీవించి ఆయనకి నమ్మకమైన విశ్వాసగా ఎదగాలి. ఇదే దేవుని యొక్క కోరిక. ఆ విధంగా ఎదుగుతూ దేవుని యొక్క మహిమకు మన పాత్రలు కావాలి. థ్యాంక్ యూ. ఓకే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో పాలిభాగస్థులమయ్యే ధన్యత దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా దేవుని మహింపరచుట కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశం సద్వినియోగపరచుకొని దేవుణ్ణి స్తుతించడం కొరకు ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా పాలుభాగస్తులు అవుతున్న ప్రతి విశ్వాసిని బట్టి కూడా ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క విశ్రాంతి దిన ఆరాధనలో డివైన్ సర్వీస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ వాక్యానికి వెళ్లే ముందు 1 or 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. మొదటిగా మన యొక్క అడ్వెంటిస్ట్ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క చక్కటి విశ్రాంతి దిన ఆరాధనను ప్రపంచంలో జరుగుతున్నటువంటి స్త్రీలపై అఘాయిత్యాలను అరికట్టుట కొరకు మనవంతుగా మనం ఏ విధంగా బాధ్యత తీసుకోగలుగుతున్నాం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎండ్ ఇట్ నౌ అనేటువంటి కార్యక్రమాన్ని మన యొక్క నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆ యొక్క కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా మనము స్త్రీల పట్ల గౌరవ వినయ విధేయతలు కలిగి ఆ బాధ్యతను మనం కొనసాగిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడే కాకుండా వారి ఎడల అసభ్యకరంగా మనం ప్రవర్తించుకోకుండా ఉండుట కొరకు మనవంతుగా మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అదే రీతిగా మరొక ప్రకటన, దేవుని బిడ్డలు మన యొక్క సంఘ విశ్వాసులు పెద్దలైనటువంటి సహోదరి సుజాత గారికి కాలు
నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. మొన్న గత 3 days బ్యాక్ చాలా పెయిన్ తో బాధపడుతున్నారు. ఈరోజు ఆన్లైన్ లో వారితో, ఎందుకంటే కాన్ఫరెన్స్ ద్వారా, టెలికాన్ఫరెన్స్ ద్వారా వారు వింటారు కనుక వారు ఎలా ఉన్నారు అని వారి కోసం అని ఫోన్ చేసినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే ఇంకా చాలా అన్బేరబుల్ పెయిన్ తో బాధపడుతున్నారని విన్నాము. దయచేసి ఆ యొక్క విశ్వాసాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే మరొక ప్రకటన, దేవుని బిడ్డలు పెద్దలైనటువంటి మిస్టర్ సైమన్ గారి యొక్క కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. త్వరలో రేపటి దినాన్ని వారి యొక్క కుటుంబంలో వారి యొక్క ఆఖరి కుమారుడు, చిన్న కుమారుడు అయినటువంటి యవనస్తుడు డానియల్ కి, అలాగనే సహోదరి సునీత దాసరి, ఈ బిడ్డకును దేవుడు యొక్క చిత్తము వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు కనుక ఆ సహోదరి ఇక్కడ మన యొక్క లాలపేట సంఘం నుండే, ఎందుకంటే మిర్జాలు కూడా ప్రాంతంలో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ దగ్గర నుంచే ఉంటారు కనుక ఇక్కడ లాలాపేటలోనే ఆవిడ బాప్తిసం తీసుకొని ఆ యొక్క వివాహ కార్యక్రమానికి సిద్ధపడుతున్నారు కనుక ఆ యొక్క వివాహ కార్యక్రమం ఘనంగా జరిగి వారిరువురిని దేవుడు మెండుగా ఆశీర్వదించి వారి యొక్క ఇరువురి కుటుంబాలను కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క ఫ్యూ అనౌన్స్మెంట్స్ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా ఇంకా మీ వ్యక్తిగత భద్రత కూడా చాలా అవసరం. మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు కొరకు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత భద్రత తీసుకొని దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడిన వారిగా ఉన్నట్టు కొరకు అందరూ సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. దయచేసి పాస్టర్ గారు మనకి చదివి వినిపించినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చూసినప్పుడు ఆది కాండము 22వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 22 verses 17. Genesis chapter 22 verses 12 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనిను. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు నీకు నాకు కూడా ఒక హెచ్చరిక దేవుడు ఈ యొక్క అబ్రహాము గారి ద్వారా మనకి బయలుపరుస్తున్నాడని నమ్ముతున్నాను. ఎందుకు ఇక్కడము దేవుని యొక్క ఆశీర్వాదాలు కనబడుతుంటే పాస్టర్ గారు మీరు ఒక హెచ్చరిక మనకి ఇస్తున్నాడు అని మీరు అంటున్నారు అని అనుకోవచ్చు. సహోదరి సహోదరుడా, ఎందుకు అంటున్నానంటే ఆఖరి మాటను మనం చూసినప్పుడు నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి భయపడుతున్నావా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మర్మం అదే. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము నుండి ఆయన దేవుని ప్రియ కుమారుడు అవటానికి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఎందుకు అంటే ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. నీ ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. ఎంత స్పష్టంగా దేవుడు ఆ మాట ఆయనతో చెప్తున్నాడు అంటే, ఆయన దేవునికి ఇవ్వటానికి కూడా ఏదైనా సరే ఎందుకు ఆ మాట చెప్పవలసి వస్తుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి అన్ని కూడా ఏది కూడా నాది కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైనటువంటి ఆయన యొక్క కృప, ఆయన యొక్క దీవెన అని నీవెప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు దేవునికి ఎప్పటికీ కూడా నీవు వెనుదీయవు. దేవునికి ఇవ్వటానికి నీవు ముందుగానే ఉంటావు. ప్రతి విషయంలోనూ కూడా, ముఖ్యంగా ఇవ్వటము అంటే ధనధాన్యాల గురించే మాట్లాడుతున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసును దేవునికి, నీ హృదయాన్ని దేవునికి నీవిస్తున్నావా? ఎంతమంది, ఎందుకు అంటే
వేషధారణ జీవితం విడిచిపెట్టాలి ఇకనైనా సరే, లేకపోతే నీ జీవితంలో సంతోషము సమాధానము అనేటువంటిది దొరకదు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ఈ దినము విశ్వాసం యొక్క విజయము, విక్టరీ ఆఫ్ ఫెయిత్, నీ యొక్క ఆ విజయము నువ్వు పొందాలంటే నీవు విశ్వాసములో ఎలాగ స్థిరపడాలి. అందుకే మన పితరుడైనటువంటి అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అంటున్నారు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును కుమారుడిగా కుమార్తెగా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాసం ఏమైనదో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. నీవు ఇందులో ముఖ్యంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నీవు ఉంటే, భయభక్తులు కలిగినవిగా నీవు ఉంటే నీవు విశ్వాసంలో స్థిరపడతావు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులే లేవు నీకు. ఎందుకంటే అనేక మార్లు నేను దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాటలు, దేవుడి సేవకునిగా నా ద్వారా నా నోటి బోరగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్నో మార్లు నేను చెప్పాను. ఆయన ఎంత శక్తివంతుడో మనకి తెలియకపోతే ఆయన యందు భయభక్తులు మనకు ఉండవు. సహోదరి సహోదరుడా, ఒక యవనస్తుడు చేసినటువంటి ఒక క్రియను మనం ఈ సభలో ఒక జ్ఞాపకం చేసుకుందాం. మన భారతదేశంలోనే ఎత్తైనటువంటి పర్వతాలు ఆ యొక్క హిమాలయ పర్వతాలు. ఎందుకంటే ఎత్తైనటువంటి ఆ యొక్క పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆయన పర్వతాల కింద నిలబడి అనుకుంటున్నాడంట ఏమని, ఇంత ఎత్తైనటువంటి పర్వతాలకి నేను ఎక్కగలనా? ఎందుకంటే సహోదరి సహోదరుడా, అందులో కూడా చాలా ఎత్తైనటువంటిది మౌంట్ ఎవరెస్ట్ కదా. ఎవరెస్ట్ ఎత్తైనటువంటి ఆ ప్రాంతానికి అది చూసినప్పుడు నేను ఎక్కగలనా అనేటువంటి భయంతో ఈయన అక్కడ కూర్చుని నిలబడినప్పుడు ఆయనకి గుర్తొచ్చిందట, నాకంటే ముందున్నటువంటి వారు, నాకంటే అంటే నా వెనుక ఆ యొక్క పర్వతాన్ని అధిరోహించినటువంటి వారు, ఆ శిఖరానికి ఎక్కినటువంటి వారు అనేక మంది, వారిని చూసి ఆ యొక్క చరిత్రను చదివి ఆయన అప్పుడు అనుకుంటున్నాడంట, నేను చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఇది ఇంత ఎత్తైనటువంటిది, భారమైనటువంటిది ఇది కనపడుతుంది, కానీ ఇది ఎక్కిన వారు కూడా నాలాంటి ఒక మనిషే కదా. ప్రయత్నించడం వలన దాన్ని నేను తప్పక సాధిస్తాను. కారణం ఏంటంటే ఒక విశ్వాసం అనేటువంటిది, వారు ఆయన కంటే ముందు వెళ్ళినటువంటి వారిని చూసినప్పుడు ఈ యవనస్తుడికి ఆ భయం అనేటువంటిది పోయి ఒక ధైర్యం అనేటువంటిది కలిగిందని ఆ యొక్క యవనస్తుడి ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విట్నెస్ అనేది, ఎందుకంటే మొదట చూసినప్పుడు నాకు ఇది ఎంతో భారంగా కనపడుతుంది, కానీ ప్రయత్నం చేయగా అది అధిరోహించడానికి అంటే ఆ యొక్క శిఖరాన్ని ఎక్కడానికి నేను కూడా ఈ యొక్క పర్వతాన్ని ఎక్కగలిగినటువంటి వారి యొక్క లిస్ట్ లో నా పేరు కూడా ఉండటానికి ఈ రోజు నేను కారణమయ్యాను అని గర్వంగా చెప్తున్నప్పుడు అది ఎంతో స్ఫూర్తినిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే ఈ యొక్క మన ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ లోకంలో నేను విశ్వాసంలో నేను స్థిరపడగలనా, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా నేను ఉండగలనా అనేటువంటి భయముతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నాం. కానీ నీవు ప్రయత్నిస్తే, ఎందుకంటే నీవు ప్రయత్నించినప్పుడు తప్పక నీ యొక్క శక్తితో కాకపోయినా నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన కుమారుడిగా కుమార్తెగా స్థిరపరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ ఫస్ట్ స్టెప్ అనేటువంటిది, మొదటి అడుగు అనేటువంటిది నీవు వేయకపోతే ఏ రీతిగా నీవు ఆ యొక్క ఎదురుగా నీకున్నటువంటి భారాన్ని నీవు అధిగమించగలుగుతావు, ఎదురుగా ఉన్నటువంటి భారాన్ని నీవు అధిగమించగలుగుతావు. కనుక ఇక్కడ అబ్రహాములో మనం చూసినప్పుడు ఆయనను ఏమంటున్నాడంటే, నీవు విశ్వాసులకు తండ్రి అంటున్నాడు, నీలో దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి భయం ఉంది అని ఆయనకి చెప్తున్నాడు. కానీ అబ్రహాములో కొన్ని మనం చూసినప్పుడు కొన్ని అపజయాలు కూడా, ఎందుకంటే అబ్రహాములో కూడా కొన్ని మనం చూసినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కూడా ఆయన క్రియలు చేసినటువంటి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మన యొక్క భక్తికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి
చేయటానికి ఎప్పుడైతే మనము కారకులుగా మనం ఉంటామో, అంటే ఆ పునాది అనేటువంటిది మనం ప్రారంభిస్తామో, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయడానికి అబ్రహాముకి చేసిన రీతిగానే మనం అందుకే అంటాడు, అతన్ని విశ్వాసము వలనే అతన్ని గొప్ప జనముగా చేశాడు అని మనం చూస్తాం. విశ్వాసం వల్లనే. ఎందుకంటే అబ్రహాం కూడా తన యొక్క భార్య విషయమై అబద్ధం ఆడాడని మనం చూస్తున్నాం. ఆదికాండము 20వ అధ్యాయము, జెనసిస్ 20:11, 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తినంటాడు. ఏమని చెప్తే ఇక్కడ చూస్తున్నాం కదండి. ఎందుకంటే అక్కడ దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థలంలో ఆయన ఉండటం వలన ఆయన ఆ విధంగా చెప్పాడు అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కనుక దేవుని యందు భయభక్తులు లేనటువంటి లోకంలో మనం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అబద్ధము ఆడమని కాదు కానీ దేవుని యొక్క యందు భయభక్తులు కలిగి నీవు జీవించుట కొరకు, నీకు కలిగేటువంటి శోధన నుంచి తప్పించుకున్నట్టు కొరకు నీవు ఏ విధంగా నీవు నీ యొక్క విశ్వాస జీవితం కాపాడుతున్నావో ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. నిన్ను నీవే పరిశీలన. అందుకే ఆయనను విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే మొట్టమొదట అసలు అబ్రహాము గారికి జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు ఒకసారి మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దామండి ఇక్కడ. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఇది. ఏంటది? అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకునేను. ఇక్కడ ఇస్సాకుని దేవుడు అబ్రహాము శారాకి ఇచ్చేటువంటి బహుమానం విషయంలో వారికి కలిగిన అపనమ్మకం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసం ఉంది దేవుని యందు భయభక్తులని, కానీ ఆయన ఇచ్చేటువంటి దేవుని పొందుకోవడానికి ఏ విధంగా ఉన్నామో తెలుసా? అది కూడా సాధ్యమేనా? అది కూడా నిజంగా ఇస్తాడా దేవుడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని మారులు ఎన్ని రకాలుగా నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకోలేక కోల్పోతున్నావో ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట, ఇస్సాకుకి పేరు కూడా, అందుకే ఇస్సాకు అనే పేరుకి అర్థం కూడా అదే. ఏమనుంటుందండి? అతడు నవ్వుతాడు అనేటువంటి పేరు ఇక్కడ ఇస్సాకుకి పెట్టబడి ఉన్నటువంటి పేరు అర్థం అదే. ప్రియ సహోదరి సహోదరుడా, 100 సంవత్సరాలలో బిడ్డలను కనటం అసాధ్యమే, కాదని చెప్పట్లేదు. ఎందుకంటే అది మనకైతే మానవ సహజమైతే కాదు, మానవులకైతే అది సాధ్యం కానే కాదు. కానీ దేవుని చిత్తము జరిగించుటలో, దేవుని యొక్క కృపా కనికరాన్ని పొందినటువంటి వారిగా, దేవుని యొక్క పనిగా మనం ఇక్కడ చూసినప్పుడు ఒక మట్టి ముద్దను ఆయన స్వరూపముగా తయారు చేసుకొని జీవవాయువుది చలించేటువంటి వస్తువుగా తయారు చేసిన గొప్ప దేవుడు 100 సంవత్సరాల వయసులో కానీ మరి ఇంకా ఎక్కువ సంవత్సరాల వయసు అయినా కానీ దేవుడు గర్భఫలాలను ఇవ్వలేడా? దేవుడు ఆయన నీకు ఏది అవసరమో అది ఆ సమయానికి ఇవ్వలేడా? నీవు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తున్నావు. దేవుని మీద నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? నీవు ఏ విధంగా ఆయన నాకు ఇవ్వగలడు, ఆయన నా అవసరతలు తీర్చగలడు, ఆయన నా శ్రమ నుండి తప్పించగలడు, నాకు కలిగిన ఈ శోధన నుండి ఆయనే విడిపించగలడు, తప్పించగలడు అని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? రే సహోదరి సహోదరుడా, నిన్ను నీవే పరిశీలన చేసుకో. అందుకే ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క పనిలో, ఈ వయసులో నాకు బిడ్డలు ఉంటారా అని, ఈ వయసులో నాకు ఆయన ఏదో నన్ను తృప్తిపరచడానికి, ఆయన ఏదో నన్ను సంతోషపరచడానికి చెప్తున్నటువంటి మాటలే అని అనుకొని ఆయన చాలా ఈజీగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. రే సహోదరి సహోదరుడా, దేవుడు కూడా నీ జీవితంలో నువ్వు కోరినటువంటి, అంటే నీ అవసరత ఏమైనదో అది తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు.
ఆయన ఎందుకంటే తన కుమారుల్ని, తన కుమార్తెను ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క స్వహస్తాలతో, ఆయన ఓన్ ఇమేజ్ లో, ఆయన స్వరూపమందు ఆయన మనలను సృజించినటువంటి గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి శ్రమ నుండి ఆయన నవ్వేటువంటి వాడు కాదు. నీకు కలిగినటువంటి శోధన నుండి ఆయన తప్పించుకునేటువంటి వాడు కాదు. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకు కలిగినటువంటి ఆ యొక్క మొదట ఉన్నటువంటి స్థితి కంటే ఆయన పొందినటువంటి ఆయన దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులకు అబ్రహాము గారి యొక్క విశ్వాసము చివరికి ఆ వయసులో పుట్టినటువంటి కుమారుణ్ణి కూడా, అందుకే మోరియా పర్వతం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మోరియా పర్వతం గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఆయన ఆ యొక్క తనకి 90 సంవత్సరాల వయసులో సారాకును, 100 సంవత్సరాల వయసులో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి కూడా ఆయన వెనుకాడినటువంటి స్థితి మనం చూస్తున్నాం అక్కడ. దయచేసి ఆదికాండము జెనసిస్ చాప్టర్ 22 వర్సెస్ 12 మనం చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అదే. దానికంటే మనం 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే 7వ వచనం నుంచి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నీకు నీ జీవితంలో ఎదురైనట్లయితే, ఏ విధంగా నీకు కలిగినటువంటి నీవు ప్రేమించి నీవు సంతోషించేటువంటి ఆ విలువైనటువంటి వస్తువు ఏదైనా సరే, అది నీ బిడ్డలే గాని నీ కుటుంబంలో ఉండేటువంటి ఏదైనా సరే, అది ఈ విధమైనటువంటి ప్రశ్న నీళ్ళు కలగచేసినప్పుడు నీ యొక్క మనస్తత్వం ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించు. దేవుడు అడిగాడు, లేక ఎవరో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి, నాకు లేనిది నాకు లేకుండా వాళ్ళకి ఇవ్వటం ఏంటి అనేటువంటి స్వభావం ఏ రోజన్నా నీకు కలిగిందా? లేక దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకుంటాడు యోబు లాగా నీవు జీవిస్తున్నావా? అబ్రహాముకున్నటువంటి విశ్వాసం లాగా నీవు జీవిస్తున్నావా? ఎలాగున్నావు అనేటువంటిది ఒకసారి ఆ విశ్వాసం ఏ విధంగా ఉందో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగపరచుకో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అక్కడ అంటున్నాడు కదా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి వందనాలు. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసము ఈ లోకంలో దేని మీద లేకుండా ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, ఆ సర్వోన్నతుడైనటువంటి, ఆ లోక రక్షకుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి ఆ దేవునిపై ఉంటుందో అప్పుడే నీ యొక్క విశ్వాసము సంపూర్ణంగా, నీ విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటి క్రియగా ఉండబోతుంది అనేటువంటిది నీవు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే వెంటనే అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము, అతని నేమేలు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదని. ఈ మాట చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సంతోషము అవధులు ఉండి ఉండదని నేను నమ్ముతున్నాను. కానీ దానికంటే ముందు మనం ఇక్కడ ఇస్సాకును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసంలో అబ్రహాము ఎంతగా స్థిరపడి ఉన్నారో అలాగే తన కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఇస్సాకు తన తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి తన తల్లిదండ్రులను సన్మానించుటలో, గౌరవించుటలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి కుమారుడిగా. ఎందుకంటే అప్పటికి దేవుని యొక్క 10 ఆజ్ఞలు లేకపోవచ్చు, కానీ రిటర్న్ గా ఇవ్వకపోవచ్చు, కానీ ఓరల్గా మాత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏది ఉత్తమము, ఏది శ్రేష్టమో, ఏది దేవునికి యోగ్యమైనదో ఆయన ఆ యొక్క మనకి ఓరలుగా ఆది నుండి కూడా ఆయన మనకు అనుగ్రహించే ఉన్నాడు. కనుకనే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తండ్రిని ఏమాత్రం కూడా నిందించలేదు. కానీ ఈ రోజుల్లో మనమైతే అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల ప్రతి విషయంలోనూ కూడా మనం కోసం చేస్తుంటాం. ఎందుకంటే నీవు నా కొరకు ఏమీ సంపాదించి పెట్టావు, నీవు నా కొరకు ఏం చేసావు అసలు. ఎందుకో తెలుసా, తల్లిదండ్రులను గౌరవించుట నవ్వేడేస్ చాలా మందికి అది లేనే లేదు. తల్లిదండ్రుల యందు భయభక్తులు లేనే లేవు. ఎందుకంటే కనిపించేటువంటి తల్లిదండ్రుల యందు భయభక్తులు లేనటువంటి బిడ్డలుగా కనబడని ఆ యొక్క సృష్టికర్త మీద నీవు ఏ విధంగా విశ్వాసమును, భయభక్తులు కలిగి ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ తండ్రికి సహాయం చేశాడు, ఇంకా ఏ మాత్రం కూడా నిందించలేదు, బలి అవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకుని తన తండ్రి, అంటే ఆయనకి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇచ్చిన బహుమానమని ఇస్సాకు తెలియదు, కానీ తన తండ్రి, ఆయన లేకపోతే, అబ్రహాము లేకపోతే నేను లేను కదా, ఆయనే నాకు ఈ జన్మనిచ్చాడు కదా అని తండ్రి మీద ఉన్నటువంటి విశ్వాసం అది. తండ్రిని ఏమాత్రం కూడా నిందించలేదు. తండ్రి ఆ సహాయం చేస్తూ తండ్రికి చివరికి బలిగా అర్పించబడటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఈ యొక్క ఇస్సాకు ద్వారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కూడా మనము ఒక సాదృశ్యంగా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి తన్ను తాను రిక్తునిగా తగ్గించుకుని వచ్చి తన తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు చివరికి సిలువ మరణాన్ని పొందడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుదీయలేదు. తన్ను తాను బలిగా అర్పించుకునడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుదీయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక నీవు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్న బిడ్డగా ఉన్నావా? దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డగా నీవు ఉన్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా నీవు ఉండాలి. ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నీవు ఉంటే ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసంలో నీవు స్థిరపడతావు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఈ విధమైనటువంటి ఆ విశ్వాసంలో నేను ఎదగాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరొకటి మనం చూసినప్పుడు విశ్వాసము క్రియలు కలిగి ఉండాలి. అది కూడా అందుకే మాటలతో చెప్పడం కాదు, కానీ మన యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలను కలిగి ఉండాలి. విశ్వాసం క్రియలైనదే అది మృతమని చాలా స్పష్టంగా మనకి తెలియపోస్తున్నాడు. కనుక దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 11 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 17-19 మనం చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే ఇక్కడ ఆ వాగ్దానము, ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసు ఆయనకి. ఆయన ఏ విధమైనటువంటి శోధన కలిగినను, ఏ విధమైనటువంటి శ్రమ కలిగినను ఆ శ్రమ నుండి నా తండ్రి నన్ను తప్పించగలడు, నాకు కలిగినటువంటి శోధన నుంచి ఆయన నన్ను తప్పించగలడు అనేటువంటి విశ్వాసము ఒక నిజమైన క్రైస్తవురాలుగా నీకు నాకు కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసమే మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, విజయాన్ని మనకి అనుగ్రహించబోతున్నాడు. కనుక మనకి మృతులలో నుండి సైతము ఆయన లేపగలిగేటువంటి శక్తిమంతుడని నీకు నాకు తెలియాలి ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అంటాడు కదా, మనం ఏ విధమైనటువంటి మన పక్కనే 10,000 మంది పడినను, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక నిన్ను
ఏ మాత్రము కూడా తొణకనివ్వడు. ఏ మాత్రం నీ కాలు ఏ మాత్రము కూడా తొణకదు. ఎందుకంటే ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి ఎల్ల వేళలా నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు, గొప్ప సేవకుడు, గొప్ప సర్వశక్తిమంతుడు అయి ఉన్నాడు. కనుక ఆయన యందు నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది, ఆయన యందు నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే మరొక మాట మనం పౌలు చెప్తున్నటువంటిది, మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది, అది అబ్రహాము మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధం కూడా, అంటే ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధం కూడా లేకుండా విశ్వాసముతో, అందుకే అంటున్నాడు కదా, ఉదయం మనం సబాధిపడి పాఠంలో నేర్చుకుంటున్నాం, పరిసయ్యులు శాస్త్రులు చెప్తున్నటువంటి మాటల కంటే ఈ లోకములో తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమైందంటే, భారముతో ఉన్నటువంటి వారిని, అది కూడా ఎందుకంటే అలా అని విశ్రాంతి దినాన్ని అయినా దేవుణ్ణి ఆరాధించలేదు అని కాదు, తండ్రిని అక్కడ మహింపరచలేదని కాదు, కానీ ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో సంతోషముగా గడపాలి, ఈ భారమంతా వారు విడిచిపెట్టాలి అని అనేక మంది వ్యాధిగ్రస్తులను, అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారిని తృప్తిపరిచి దేవుని యొక్క సన్నిధిలో వారిని సంతోషంతో గడిపేటువంటి ఆ విశ్రాంతి దినానికి ఉన్న మర్మమే అది, విశ్రాంతి దినానికి ఉన్నటువంటి అర్థమే అది. దేవుని సన్నిధిలో సంతోష సమాధానాలతో తృప్తిపరచబడతాం మనమని. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా మనము ఆ యొక్క విశ్వాసంలో ఎదుగుచున్నాము ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇక్కడ అందుకే చెప్పబడుతున్నది, ఆయన ఎంత శక్తివంతుడో నీకు తెలియాలి. అలాగనే ఆయన ఆ విశ్వాసము వల్లనే మనుషులను నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఉంచుతున్నాడని చెప్తున్నాడు. మరి నీ విశ్వాసం ఏమై ఉన్నది? నీ విశ్వాసము ఏమై ఉన్నది? అదే 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. నీ విశ్వాసము ఎంత అవసరమో, ఎందుకంటే సింపుల్ గా మాటలతో చెప్పడం కాదు అనేది అనేక మార్లు చెప్తున్న మాట అది. ఎందుకంటే నీ విశ్వాసము క్రియా రూపంలో ఉండి దేవుని మహిమపరుస్తుండగా, అనేక మందికి నీవు నీ పొరుగు వారిని ప్రేమిస్తుండగా, నీ యొక్క అవసరతలో ఉన్నటువంటి వారికి నీవు సహాయపడేటువంటి కుమారుడుగా నీవు ఉంటుండగా, నీ యొక్క విశ్వాసము క్రియారూపంలో అనేక మందికి అది సహాయపడుతుంది. కనుక విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయమందు అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలని, అబ్రహాము పొందినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానము నీవు నేను పొందుకొని ఉండాలని. ఎందుకంటే అబ్రహాము మన పితరుడైతే, మన తండ్రి అయితే, మనము ఆయన బిడ్డలమైతే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బిడ్డలమైతే మరి నీవు నేను కూడా ఈ యొక్క ఆ విశ్వాసములో మనం ఎదుగుతున్నటువంటి వారిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరము కూడా ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క బిడ్డలమే కనుక ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క రూపంలో మనం నిర్మించబడి ఉన్నాం కనుక మనం ఆయన బిడ్డలుగా ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం. కనుక అట్టి ధన్యత మనందరము పొందుకొని ఆయన యొక్క వాగ్దానానికి వారసులమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాటగా ఓకే, ఈ యొక్క సాంగ్ సీట్ నుంచి సుగుణాల సంపన్నుడ స్తుతి గానాల వారసుడా అనే పాట పాడతాం. సాంగ్ నెంబర్ 5. సుగుణాల సంపన్నుడ స్తుతి గానాల
వారసుడా అనే పాట పాడుతూ దేవుని మనం మహిమపరుస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాటించే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాటించే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను విన్నంటి నడిచినప్పుడు ఆయన యొక్క ఆజ్ఞల మార్గము మనకు కనబడుచున్నది. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన యొక్క సన్నిధిలో గడుపుట నీకెంతో శ్రేయస్కరమని,
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అది నీకు ఇవ్వబడినటువంటి ధర్మము, అది నీకు మేలుకరమని, దీవెనకరమని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను నీవు అనుసరిస్తున్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడే అది నీకు సాధ్యమవుతుంది. కనుక ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి కుమార్తెగా, కుమారుడిగా నీవు నీ యొక్క విశ్వాస జీవితమును ఎలాగా కొనసాగిస్తున్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకో. దేవునికి ప్రియ కుమార్తెగా, కుమారుడిగా నీవు జీవించటం మొదలుపెట్టు. అది నీ చిత్తమైతే, అది నీకు అంగీకారం అయితే ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించు. తప్పక ఆ యొక్క సర్వశక్తిమంతుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడు నేను ఆయన కుమార్తెగా, కుమారుడుగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన శ్రమ నుండి, నీకు కలిగినటువంటి శోధన నుండి, నీకు కలిగినటువంటి ఇబ్బందుల నుండి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ అంగీకారం అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. దయచేసి అందరూ కూడా తలలో వచ్చినట్లయితే ఈ యొక్క ఆరాధనను ముగించుకున్నట్టు కొరకు ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతాలు చేయదేవా, మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని నీ సన్నిధిలో మా ప్రభువా ఈ రీతిగా నాయనా ఈ యొక్క లైవ్ ద్వారా మా ప్రభువా ఆయా ప్రాంతములలో మా ప్రభు తండ్రి వారి యొక్క గృహాలలో నాయనా అనేక మంది బిడ్డలు నాయనా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి మహింపరిచేటువంటి ధన్యత మా అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ప్రపంచమంతా నాయన ఈ లోకమంతా కూడా నాయన అపవాది యొక్క నాయన తంత్రాలతోనూ, అపవాది యొక్క క్రియలతో మా ప్రభువా నాయన కలుషితమైపోయి నాయన ఆ యొక్క లోకనాథుడు మా ప్రభు కలిగి చేసినటువంటి శ్రమను బట్టి మా ప్రభువా అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించలేకపోతున్నాం తండ్రి. గొప్ప దేవుడివి నాయనా, కొద్ది కాలము మాత్రమే శోధన. ఈ శోధనను జయించుట కొరకు కావలసినటువంటి నాయనా ఆ యొక్క శక్తి తండ్రి సర్వశక్తిమంతుడైనటువంటి నీ ద్వారా మాకు సాధ్యమని మేము నమ్ముచున్నాం. కనుక మా ప్రభువా నాయన త్వరలోనే మేమందరం కూడా తండ్రి నీ సన్నిధిలో మా ప్రభు ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, ఎన్ని శోధనలోనైనను నాయన, ఎన్ని ఇబ్బందుల్లోనైనను మా ప్రభువా నాయన మా యొక్క విశ్వాసమును మేము కోల్పోక తండ్రి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి మా పితరుడు అబ్రహాము యొక్క నాయన బిడ్డలుగా మేమందరం కూడా తండ్రి ఆ విశ్వాసంలో స్థిరపడే కొరకు నాయన నీ ప్రియ సేవకుడు మా ప్రభు తండ్రి యోబు వలె మా ప్రభు మేమును తండ్రి మా విశ్వాసమును కొనసాగించుట కొరకు నాయన మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభువా నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క నాయన శేషించబడినటువంటి సంఘములు లాలాపేటలోను సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అలాగే మా ప్రభువా శేషించబడిన సంఘము మిర్జాలగూడ ప్రాంతంలో నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడయా. నాయన ముఖ్యంగా మా ప్రభువా నాయన నీ ప్రియబిడలు విశ్వాసులు అయినటువంటి నాయన పెద్దలు మా ప్రభా సహోదరి సుజాత గారిని జ్ఞాపకం చేసుకోనండి. నాయన ఆ బిడకు కలిగినటువంటి బలహీనతను వేరుకున్న దేవుడు తండ్రి, నాయన ఆ బిడకు ఉన్నటువంటి కాలు నొప్పు మా ప్రభు తండ్రి ఆ యొక్క నొప్పును తగ్గించి తండ్రి నాయన ఆ బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మా ప్రభు ఆ బిడ్డ తిరిగి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, మీరు తప్ప వేరొక ఆదరణకర్త లేడని నమ్ముచున్నాం తండ్రి. నాయన నీ చిత్తమైతే ఆ బిడను నాయన సంపూర్ణ స్వస్థతతో నీ సన్నిధికి నడిచి వచ్చి మా ప్రభు మీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చే బిడగా నాయన ఆ బిడని అలాగే వారికి ఇచ్చినటువంటి వారి యొక్క భర్తను, వారి యొక్క బిడలను నాయన అలాగే వారి యొక్క నాయన అల్లుడిని, వారి కుటుంబాన్ని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభు పెద్దలైనటువంటి సుజనమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభు ఆ బిడ్డ తండ్రి దినదినము వయసులో పెద్దవారు అవుతుండగా నాయన ఆ యొక్క వయస్సును బట్టి మా ప్రభు బిడ్డ కలిగే శారీరకమైనటువంటి నాయన ఆ యొక్క శ్రమలు, ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డను మా ప్రభు మీరు దర్శించి చక్కటి ఆరోగ్యమును, బలం, శక్తిని ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభు ఇంకా నాయన సంఘ బిడ్డలు అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి నాయన ఈ లోక సంబంధమైనటువంటి మరి ముఖ్యంగా ఈ యొక్క సీజనల్ నాయన
వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరినీ దర్శించి చక్కటి ఆరోగ్యమును, బలం, శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలానే తండ్రి నాయన ప్రపంచమంతా ఎంతో భయాందోళనతో ఉన్నటువంటి దినాలు తండ్రి నాయన యొక్క కరోనా వైరస్ బారిన పడి అనేక మంది బిడ్డలు వ్యాధుల రోధనలు చెందుతున్నారయ్యా. నీ చిత్తమైతే బిడ్డలందరినీ దర్శించండి, చక్కటి ఆరోగ్యమును, బలం, శక్తిని వారికి దయచేయండి. నాయన యొక్క కరోనా వైరస్ బారిన పడకుండా నీ బిడ్డలనేటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీ చిత్తమైతే త్వరలోనే ఆ యొక్క వైరస్ నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అది మీకు మాత్రమే సాధ్యము తండ్రి. మీపై ఆధారపడి బిడ్డలుగా మేమందరం కూడా తండ్రి చక్కటి విజయాన్ని ఆ యొక్క వైరస్ నుండి పొందుట కొరకు నైనా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా నైనా ప్రపంచమంతా కూడా తండ్రి నైనా మీ వైపు చూస్తుండగా ఈ శ్రమలో మా ప్రభువా తండ్రి నైనా బిడ్డలందరినీ రక్షించి తిరిగి మా ప్రభువా బిడ్డలు తండ్రి నిత్యము మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా బిడ్డలు స్థిరపరచుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. అలాగే మా ప్రభువా నేను ప్రియ బిడ్డలు పెద్దలైనటువంటి నేను మిస్టర్ సైమన్ రాజు గారి యొక్క కుటుంబం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. నేను వారి యొక్క కుటుంబంలో నేను మీరు చేయబోతున్న గొప్ప మేలును బట్టి వందనాలు తండ్రి. నేను వారి యొక్క చిన్న కుమారుడు నేను డానియల్ని బట్టి అలాగే తండ్రి ఆ బిడ్డ కొరకు మీరు ఏర్పాటు చేసి జతపరచినటువంటి వివాహ బంధం ద్వారా సహోదరి సునీతను బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి, చక్కటి ఆరోగ్యం, బలం, శక్తితో పాటుగా మా ప్రభా మీ యందు భయభక్తులను నేను మీ యందు విశ్వాసములోను బిడ్డలు ఎదుగుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇరువురి కుటుంబాలను నిండుగా దీవించండి. నా యొక్క వివాహ కార్యక్రమానికి నాయన వారందరూ సిద్ధపడుతుండగా కావాల్సిన ప్రతి అవసరతలో తోడుగా ఉండి మెండుగా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా మా యొక్క నాయన ఈ సంస్థ వారు మా ప్రభు ముఖ్యంగా ఈ యొక్క సముద్ర అడ్వెంటిస్ట్ మిషన్ వారు తండ్రి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ప్రభు నాయన ఈ యొక్క సభాత దిన విశ్రాంతి ఆరాధనలో మా ప్రభు కార్యక్రమంగా నేను ఎండ్ ఇట్ నౌ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. నేను స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను బట్టి నేను స్త్రీలను హింసిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మా ప్రభువా నేను వాటన్నిటినీ కూడా నేను నీ ప్రియబిడ్డలుగా మా ప్రభు తండ్రి వాటిని విడిచిపెట్టి నాయన సహోదర ప్రేమ, సహోదరి ప్రేమను కలిగి తండ్రి ఒకరినొకరు మా ప్రభు ప్రేమతోను నాయన మీ యందు విశ్వాసములను భయభక్తులతో ముందుకు కొనసాగుట కొరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించి తండ్రి నాయన త్వరలోనే నాయన బిడ్డలందరూ కూడా మా ప్రభా ఆ యొక్క సహోదర ప్రేమను కలిగి ముందుకు కొనసాగుట కొరకు సహాయం చేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సెక్షన్ నాయకత్వాన్ని అలాగే యూనియన్ నాయకత్వాన్ని అలాగే తండ్రి సదర్న్ ఏషియా డివిజన్ నాయకత్వాన్ని అలాగే జనరల్ కాన్ఫరెన్స్ నాయకత్వాన్ని నాయన ప్రపంచమంతా ఉన్న విశ్వాస సమూహాన్ని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని త్వరలో రానున్నటువంటి మీ యొక్క రెండవ రాకడ కొరకు మేమందరము కూడా సిద్ధపడిన వారి గుంపులో ఉండేటి కొరకు సహాయం చేయమని దీనదాసుడైనటువంటి నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సేవలు ఇంకా బలంగా వాడుకునమని ఎటువంటి నాయన అపవాది యొక్క క్రియలకు కానీ ఎటువంటి అపవాది శోధనలకు కానీ మేము నాయన లొంగక మీ యందు విశ్వాసములో స్థిరపడుతూ మీ యందు భయభక్తులతో మేము ముందుకు కొనసాగుతూ చక్కటి ఆరోగ్యం, బలం, శక్తితో ముందుకు కొనసాగుతూ సహాయం ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి విశ్వాసకిని అలాగనే ఆయన నమ్మినటువంటి బిడ్డలకును ఎప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్.